ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి షీట్ మాస్క్ గురించి, ఇది ఎలా యూస్ చేయాలి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నే వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఈరోజు షీట్ మాస్క్ గురించి చెప్పాలంటే నా దగ్గర 2 ఉన్నాయండి షీట్ మాస్క్ అనేవి. సో ఇదైతే నేను ఈరోజు పపాయ ఫేస్ మాస్క్ యూస్ చేస్తున్నాను. సో ఫేషియల్ మాస్క్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మన స్కిన్ ఏ ప్రాబ్లం ఉందో సో దానికి తగ్గట్టుగా మనం యూస్ చేసుకోవాలి. సో ఈరోజు అయితే నేను ఫెయిర్నెస్ ఫేషియల్ మాస్క్ యూస్ చేస్తున్నాను పపాయాది. ఇది మిరాబెలే నుంచి అండి. ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మేడ్ ఇన్ కొరియా. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చేసి స్పెషల్లీ డిజైన్ ఫర్ ఇండియన్ స్కిన్ అండ్ ఫెయిర్నెస్. సో ఇది ఇండియన్ స్కిన్ కోసం స్పెషల్గా డిజైన్ చేశారంట. అండ్ ఇది వచ్చేసి సూటబుల్ ఫర్ బోత్ ఉమెన్ అండ్ మెన్. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూస్ చేయొచ్చండి దీన్ని. అండ్ తర్వాత వచ్చేసి దీని మీద మనకి షెల్ఫ్ టైం వచ్చేసి 3 years ఉందండి. ఇది ఎంఆర్పి అయితే 99 రూపీస్. మీకు లోకల్లో తీసుకునే కన్నా ఆన్లైన్లో కనుక నైకాలో కానీ పర్పుల్లో కానీ మీరు తీసుకున్నారంటే ఇవి మనం 5 కొనుక్కున్నాం అనుకోండి 5 ఫ్రీ ఇవ్వడం, కానీ 7 కొంటే 7 ఫ్రీ ఇవ్వడం, లేదా 3 కొంటే 2 ఫ్రీ ఇవ్వడం, అలాగా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయన్నమాట వీటి మీద. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 25 ml అండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ ఫేస్ని ఫేస్ వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వచ్చేసి బయోటిక్ యూస్ చేశానండి. బయోటిక్ అడ్వాన్స్డ్ ఫెయిర్నెస్ ఫేస్ వాష్ యూస్ చేశాను. ఇదైతే చాలా బాగుంది. సో మీరు ఇవి కనుక తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో నీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, చూడండి. చాలామంది డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడుంది అని కొంతమంది అడిగారు. సో డిస్క్రిప్షన్ బాక్స్ అంటే వీడియో కింద టైటిల్ ఉంటుంది కదండి, టైటిల్ పక్కన మనకి యారో మార్క్ ఉంటుంది చిన్నది. సో అది క్లిక్ చేశారంటే మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపించినవి కానీ లేకపోతే కొన్ని లింక్స్ కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ తీసుకొని ప్యాడ్ డ్రై చేసుకున్న తర్వాత మీరు టోనర్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను బయో కుకుంబర్ టోనర్ యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ వాష్ చేసినప్పుడు ఏంటంటే మన స్కిన్ పైన ఉండే డట్ అనేది వెళ్ళిపోతుంది. లోపల ఉన్న డట్ వెళ్ళాలి అంటే మనం కంపల్సరీగా టోనర్ యూజ్ చేయాలండి. ఇక్కడైతే నేను కుకుంబర్ టోనర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర కాటన్ ప్యాడ్స్ ఉంటే దాంతో అప్లై చేసుకోండి, లేదంటే నార్మల్ కాటన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫేస్ అంతా కూడా ఈ టోనర్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టోనర్ అనేది ఫేస్కి నెక్కి అంతా కూడా అప్లై చేస్తున్నాను. సో ఈ టోనర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి లోపల ఉన్న డట్ అంటే పోర్స్ ఉంటాయి కదా, సో పోర్స్ ఓపెన్ అయ్యి లోపల ఉన్న డట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం టోనర్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఆరనివ్వాలండి. సో టోనర్ ఆరిపోయిన తర్వాత మనం ఈ షీట్ మాస్క్ అనేది అప్లై చేసుకోవాలి. సో టోనర్ ఆరిపోయింది కదండి మన స్కిన్ మీద. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని ఓపెన్ చేద్దాము. సో ఇవి ఏం లేదండి, మన స్కిన్కి అంటే మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి వీళ్ళు సీరంలో ఈ షీట్స్ ఉంటాయి కదా, అంటే పల్చటి క్లాత్లు కానీ లేకపోతే పేపర్స్ కానీ ఉంటాయి కదా, సో వాటిల్ని సీరంలో పెట్టేసి ఉంచుతారనమాట. ఇవి మనకి షెల్ఫ్ టైం వచ్చేసి 3 years ఉంటుందండి. ఇది మీరు జాగ్రత్తగా ఓపెన్ చేయండి. సో ఈ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఇవి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. సో ఇలా ఉంటుందండి, మీకు క్లియర్గా తెలుస్తుంది దీని మీద ఎంత సీరం ఉంది అనేది. సో మనకి ఐస్ దగ్గర, నోస్ దగ్గర, లిప్స్ దగ్గర వాళ్ళు స్పేస్ ఇచ్చారనమాట. దీన్ని మనము పైన నుంచి అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా అప్లై చేసుకోవాలండి. సో ఇలా నీట్గా అప్లై చేసుకుంటే మనకి స్కిన్ అంతా కూడా ఇది టచ్ అవుతుంది. సో ఈ సీరం అంతా కూడా మన స్కిన్ లోపలికి వెళ్తుంది అనమాట. సో మంచి రిజల్ట్స్ ఉంటాయి. టోనర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల పోర్స్లో ఉన్న డట్ అంతా పోతుంది కదా. సో తర్వాత మనం ఇది సీరం మాస్క్ మనం పెట్టుకోవడం వల్ల సో సీరం అంతా మన స్కిన్ లోపలికి వెళ్ళి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేస్తుంది. సో దీన్ని అయితే ఒక 10 to 15 minutes ఉంచుకోవాలండి, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. 15 minutes కన్నా ఎక్కువ ఉంచుకున్నాము అంటే మనకి లోపల ఉన్న మన ఆయిల్స్ కానీ లేకపోతే మన లోపల మనకు తేముంటుంది కదా మన స్కిన్ లోపల, సో అదంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఇది డ్రై అయ్యేంత వరకు మనం ఉండకూడదు.
సో చూడండి నా హ్యాండ్స్కి ఎంత సీరం ఉండిపోయిందో. సో ఇదంతా కూడా నేను నెక్కి అలాగే హ్యాండ్స్కి అప్లై చేసేసుకుంటున్నాను. సో ఒక 10 మినిట్స్ తర్వాత నేను దీన్ని తీసేస్తున్నానండి. మనం కింద నుంచి పైకి తీసేయాలి ఇది. సో తీసేసాను. సీరం అంతా కూడా నా ఫేస్ మీద ఉందండి. ఇంకా ఈ మాస్క్లో కూడా కొంచెం ఉంది. సో దీన్ని నేను నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా అప్లై చేసేస్తున్నాను. తర్వాత దీన్ని 1 టైం యూజ్ అండి ఇది. సో ఒక్కసారి మాత్రమే మనం దీన్ని యూజ్ చేయాలి, తర్వాత పడేసేయాలి. ఇప్పుడు నా స్కిన్ మీద సీరం ఉంది కదా, దీన్ని నేను లైట్గా ఒక 2 మినిట్స్ మసాజ్ చేస్తున్నానండి. మీకు మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే మీరు కాటన్ ప్యాడ్ తీసుకొని కొంచెం తుడిచేయచ్చు. లేదు అంటే ఇలా మసాజ్ చేసుకున్నారంటే ఆ సీరం అంతా కూడా మీ స్కిన్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఇది యూస్ చేసే ముందు మెయిన్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళండి మీరు ఇది ప్యాచెస్ చేసుకోవాలన్నమాట. జస్ట్ సీరం తీసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ లోపల కనుక మీకు ఎటుగా జిరగా కానీ అలా ఏమీ లేకపోతే మీరు దీన్ని యూస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, ఫేస్ మాస్క్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా సరే ఈవినింగ్ టైమ్స్ అలాగే నైట్ టైమ్స్ బెటర్ అండి. ఎందుకంటే మనం ఈ అప్లై చేసిన తర్వాత మళ్ళీ సన్లోకి వెళ్తే మనం వాడినందుకు దాని యూజ్ కూడా మనకి ఏమి ఉండదు అనమాట. కాబట్టి మీరు ఇది ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ చేసుకోండి. మనకు అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ కానీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ వాష్ కూడా చేయకూడదండి, వెంటనే అయితే చేయకూడదు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు ఫేస్ వాష్ కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దు. అంటే సోప్ కానీ లేకపోతే ఫేస్ వాష్ ఏదైనా సరే యూస్ చేయొద్దు అనమాట. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుందా స్టార్టింగ్కి అండ్ ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. సో ఇవి వచ్చేసి మినిమం మనము వీక్కి 3 టైమ్స్ యూజ్ చేయాలండి మంచి రిజల్ట్స్ కావాలి అంటే. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్క నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.